హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎఫ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే డిష్ ఒడిశా స్పెషల్ డల్మా. సో డల్మాకు ముందుగా మనం తీసుకుందాం 1 బౌల్ కందిపప్పు. ఇది పెసరపప్పుతో కూడా చేస్తారు, బట్ నేను కందిపప్పుతో చేస్తున్నాను. సో నా దగ్గర ఉండే వెజిటేబుల్స్ ఇవేని, మీరు ఇంకా ఏవైనా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఇంకేమీ అవసరం లేదు. అంటే నా దగ్గర ప్రెజెన్స్లో ఇవి ఉన్నాయి, సో నేను ఇవే వాడుతున్నాను. మీరు ఇంకా అరటికాయ, పప్పాయ అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్ని వెజిటేబుల్స్ చాప్ చేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ నేను ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను, కట్ చేసి. చాలామంది కుక్కర్లో కూడా చేయరు, బట్ నేను కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనేసి కుక్కర్లో పెడుతున్నాను. నార్మల్గా చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను త్వరగా అవ్వాలనేసి వెజిటేబుల్స్ అన్నీ ఫస్ట్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను. అందరూ ట్రై చేయండి, బాగుంటుంది. ఒడిశా వాళ్ళందరికీ తెలుసు, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. కొందరు పెసరపప్పుతో చేస్తారు. సో నేను ఎప్పుడు పెసరపప్పుతో చేయలేదు, నేను కందిపప్పుతోనే చేశాను. ఇప్పుడు వింటర్లో అన్ని వెజిటేబుల్స్ బాగా దొరుకుతాయి కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పరాఠాతోని బాగుంటుంది, పూరీతో బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది. సో అందరూ ట్రై చేయండి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. యాక్చువల్లీ ఇది కుక్కర్ కాకపోతే ఇంకా బాగా అవుతుంది. సో టైం పడుతుందనేసి నేను కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు మనం పప్పును బాగా క్లీన్ చేసుకొని పప్పు కూడా యాడ్ చేసేద్దాం. యాక్చువల్లీ నేను కొంచెం వాటరే వేసాను, ఎందుకంటే ముల్లంగి నెక్స్ట్ పొటల్స్ ఉంది కాబట్టి అవి ఆల్రెడీ వాటర్ అయిపోతాయి. సో అందుకే నేను కొంచెం క్వాంటిటీలో వాటర్ వేసాను. అదే మీరు అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నారు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. బస్ ఇంతే. దీని తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుందాం. ముందుగా నేను పసుపు వేస్తున్నా. నేను 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. దెన్ ఆఫ్టర్ సాల్ట్ మీ టేస్ట్ బట్టి. ఇందులో మనం ఇంకా టొమాటో ముక్కలు, నెక్స్ట్ అల్లం కొంచెం కచ్చాపచ్చా మనం దంచేసి వేయాలి. ఎందుకంటే మనం ఇందులో కారం వేయం కాబట్టి. ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. ఆర్ఎఫ్ తింటాడు కాబట్టి తింటాడేమో అని నేను కొంచెం కారం వేస్తున్నాను, బట్ మీరు ఇంకొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. దెన్ ఆఫ్టర్ నేను కొబ్బరికాయ తురిగాను కదా, ఆ తురుము వేసాను. కొబ్బరి కూర ఇది ఆప్షనల్, ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, ఇది లేకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇవన్నీ వేస్తే కొంచెం కోవిల్లో ప్రసాదం ఫీల్ వస్తుంది. దెన్ ఒక తేజ్పత్తా వేసాను స్మెల్ కోసం, బస్ అంతే. అందరూ వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేద్దాం. 4 to 5 విజిల్స్, అది వెజిటేబుల్స్ బట్టి చూసుకోండి. ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే కొంచెం 5 విజిల్స్ చాలు, ఎక్కువ అక్కర్లేదు.
ఆరవ్ అన్నీ తీసేస్తున్నాడు, అవన్నీ ఇసిరేస్తున్నాడు సామాన్లన్నీ. సో అన్నీ లూజ్ అయిపోతున్నాయి. బస్ ఓన్లీ 4 to 5 విజిల్స్ చాలు. ఇప్పుడు అది చల్లగయ్యేలోపు ఒక్కటి మనం యాడ్ చేద్దాం. ఇదే డల్మా స్పెషల్, ఇంకేంటి లేదు. మనం ప్యాన్ తీసుకొని ప్యాన్ ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర తీసుకుందాం. జీలకర్రని కొంచెం రోస్ట్ చేద్దాం. బ్లాక్గా కాదు, జస్ట్ కొంచెం రెడ్ కలర్, లేకపోతే బ్లాక్ అయిపోతే మళ్ళీ బాగోదు, పౌడర్ చేస్తాం కదా. సో కొంచెం సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేద్దాం. ఇవి మా చెట్లో అయ్యే మిరపకాయలండి. దీనికి అవి రెడ్ అయ్యాక ఎండబెట్టాం. సో ఇవి కొంచెం యాడ్ చేద్దాం. జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిరపకాయలు పౌడర్ని మనం డల్మాలో యాడ్ చేస్తాం వేడి చేసి. యాక్చువల్లీ పౌడర్స్ ఉన్నాయి, బట్ ఆ పౌడర్స్ కన్నా ఇలా ఫ్రై చేస్తే స్మెల్ బాగుంటుంది, నెక్స్ట్ టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. ఏదైనా ఫ్రెషే కదా, పౌడర్స్ అంత ఇది కాదు. డల్మాకి ఇది చేస్తారు. ఈ రెండు బాగా కొంచెం ఫ్రై చేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు, బ్లాక్ కలర్ అయిపోతుంది. ఇది మీకు కారం చూసుకొని వేయండి మిరపకాయలు బట్టి. బస్ ఇప్పుడు మనం దీనికి మిక్సీ పెడదాం. కొంచెం కలుపుతూ ఉండాలండి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. అయిపోయింది. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పెడదాం. ఒక్క 1 సెకండ్ తర్వాత నేను కొంచెం కూల్ అయ్యాక చేస్తాను, అది వేడిగుంది. చలో ఇప్పుడు మనం కుక్కర్ తీద్దాం. ఎలా ఉందో చూడండి. అది మనం కొంచెం సేపు కానీ మూత తీస్తే ఎక్కువ మూట అయిపోతుంది, చిక్కబడిపోతుంది. వాటర్గా ఉంది అని జడిసిపోకండి, వాటర్ ఏమి ఉండదు. కొంచెం అయిన తర్వాత ఆటోమేటిక్గా అది మూట అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కలుపుకొని బాగా, మనం అదే కుక్కర్ పెట్టుకోకపోతే పప్పు కొంచెం కనబడుతుంది మూట బద్దలుగా, అది బాగుంటుంది. ఇదైతే ఎక్కువ పేస్ట్ అయిపోతుంది, అందుకే ఎక్కువ కుక్కర్ పెట్టకూడదు. విజిల్స్ 3 to 4, 5 చాలా తక్కువ. నేను ఒక సిమ్ము, ఒకటి లో ఫ్లేమ్, ఒకటి హై ఫ్లేమ్లో పెట్టాను, అలా చేశాను. ఇప్పుడు మనం ఈ పౌడర్ని వేసేద్దాం. ఈ పౌడర్ వేసుకొని కొంచెం మూత పెట్టుకుందాం. 1 to 3 సెకండ్స్ వరకు స్మెల్ ఉంటుంది. స్మెల్ అండ్ కలర్ వైజ్ కూడా చేంజ్ అయిపోతుంది. జస్ట్ 2 minutes ఉంచుదాం లో ఫ్లేమ్లో. దాని తర్వాత మనం కొంచెం ధనియా పత్తా యాడ్ చేసుకుందాం. దేంట్లోనే ధనియా పత్తా వేస్తే స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనం ఫస్ట్ నుంచి వేసుకుంటే ధనియా పత్తా అంతా ఇదైపోతుంది, సో అందుకే మెల్ట్ అయిపోతుంది. సో అందుకే దించే ముందు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇంకేంటి లేదు, ఓన్లీ ఫర్ తాలింపు ఒక్కటే ఉంది, బస్ అయిపోయినట్టే. ఇది చాలా ఈజీ, వేగంగా అయిపోతుంది, ఈజీగా అవుతుంది. ఒకవేళ మీరు కుక్కర్ పెట్టుకోకుండా వెజిటేబుల్స్, పప్పు అన్నీ ఒకసారి చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అవుతుంది అంతే, ఇంకేంటి డిఫరెన్స్ ఏంటి లేదు. బట్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి పప్పు ఎక్కువ మెల్ట్ అవుతే ఇష్టం ఉండదు, కొంతమందికి పప్పుగానే ఉండాలి కొంచెం. ఓన్లీ 5 minutes కూడా అక్కర్లేదు. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకుందాం పోపుకి.
తాలింపు వేసేసుకుంటే అయిపోయింది, డల్మా రెడీ. మనం తినేటప్పటికి చాలా హార్డ్గా అయిపోతుంది. కొంచెం వాటర్గానే దించితే అది చల్లారిన టైంకి కొంచెం మోటా అవుతుంది. సో అందుకే కొంచెం వాటర్తో ఉన్నప్పుడే బంద్ చేయండి, లేకపోతే తినేటప్పుడు చాలా మోటా క్వాంటిటీలో అయిపోతుంది. చాలామందికి మోటాగా ఇష్టం, సో వాళ్ళు ఇచ్చేస్తారు. నేను ఈరోజు థర్స్డే కాబట్టి నేను ఘీతో చేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బట్ ఈరోజు థర్స్డేతో నేనేమొచ్చి ఘీతో తాలింపు పెడుతున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నార్మల్ రిఫైండ్ ఆయిల్ అండి, ఇది కాదు, సర్సో తెల్ కాదు. బస్ మన ఘీ వేడైంది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా మనం సర్సో వేసుకుందాం, సర్సావులు. సరసావులు వేసుకుందాం. దాని తర్వాత మనం జీలకర్ర వేసుకుందాం. అవి కొంచెం పేలుతాయి, నేను కొంచెం టైం తీసుకున్నాను. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం పంచుపుటానా అని ఉంటుంది కదండి, మెంతులు, జీలకర్ర, నెక్స్ట్ సర్సో అవన్నీ కలిసి ఉంటాయి, 5 వెరైటీస్ సోంపు అవి వేసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు మనం రెడ్ చిల్లీ వేసుకుందాం. ఎక్కువ ఇది వెంటనే మాడిపోతుంది, సో అది చూసుకొని చేసుకోండి. నేనైతే ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ ఘీ కొంచెం ఎక్కువ వేడిగా ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఈరోజంతా మా చెట్లో పండే మిరపకాయలతోనే చేస్తున్నాను. అయిపోయిందండి, బస్ తాలింపు పెట్టేద్దాం. ఇందులో వేసేద్దాం, వేసేసి మనం మూత పెట్టేద్దాం. సో రెడీ, అవర్ డల్మా రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా ఒకవేళ చేసినట్టయితే ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి. కొద్దిసేపు ఉంచేద్దాం. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో, వేడి వేడి డల్మా. మీరు పరాఠా అయినా పూరీ అయినా ఏదైనా తినొచ్చు. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.